రియాలిటీ. ఎప్పుడు ఏదైనా అడిగినప్పుడు సార్ వాట్ ఈస్ ద వన్ బెస్ట్ థింగ్ టు మేక్ ఎ స్టూడెంట్ టు సక్సీడ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని అడిగారు అనుకోండి ఎవరైనా. నేనే చాలా సార్లు కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిటర్మినేషన్ ఇవన్నీ చెప్తాను. బట్ వన్ బెస్ట్ థింగ్ ఈజ్ దట్ నీ మైండ్ చెప్పిన ప్లాన్ ఏదైతే ఉంటుందో నువ్వు ఏ రోజైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తావో, ప్లాన్ కాదు, ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్. వెన్ యూ కన్సిస్టెంట్లీ గో ఆన్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఎవర్ ద ప్లాన్ యువర్ మైండ్ మేడ్, దట్ లీడ్స్ టు సక్సెస్. దట్ స్మాల్ థింగ్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు? ఇఫ్ యూ ప్లాన్ ఐ షుడ్ వేకప్ అట్ 5 o'clock, if you start waking up at 5 o'clock regularly, if you plan that I should read for 5 hours, if you start reading 5.5 hours in a day, that's it, you will succeed అవుతారు. నువ్వు ఎన్ని బుక్కులు చదువుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఏ బ్యాక్డ్రాప్ లో వచ్చావు, డజంట్ మ్యాటర్. బట్ స్టూడెంట్స్ అంతా ఏమవుతుందంటే జస్ట్ కీప్ అ సిగ్నల్ ఆర్ అండర్స్టాండ్, మీ మైండ్ మళ్ళీ రివైజ్ చేస్తారు. బై వాట్ ఎక్స్పెక్టేషన్స్ యూ కేమ్ హియర్, ఆర్ యూ రీచింగ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్? నువ్వెన్ని కలలుగానే వచ్చావు, మరి అవన్నీ అవుతున్నాయా? ఎంతసేపు చదవాలనుకున్నావు, మరి చదువుతున్నావా? ఎన్ని మార్కులు రావాలనుకున్నావు, మరి అవుతున్నాయి? స్టూడెంట్స్ ఆర్ వెరీ ఈగర్ ఇన్ పేయింగ్ ద ఫీజ్. ఐ హావ్ సీన్ అట్ మెనీ ప్లేసెస్. మన దాంట్లో ఇంకా తక్కువైనా 1.5 lakhs. సో ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళిపోయి నేను మొన్న ఢిల్లీ మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఎవరో నేను తెలియదు కాబట్టి ఆ రిసెప్షన్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఒక 15 నిమిషాలు కూర్చుంటే ఒక 10 ఫీజులు అయినాయి యావరేజ్. అసలు ఇన్స్టాల్మెంట్స్ కూడా కాదు, 1.5 lakhs అటెడ్గా. అది రన్ అవుతూనే ఉన్నాయి మెషిన్స్, కౌంట్ చేసే మెషిన్స్. అంత అయిపోయినాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. సో అయిపోయింది, ప్లాన్ చేశావు, బట్ ఎందుకు వచ్చినావు ఢిల్లీకి? లేకపోతే ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి? ఎక్కడికైనా డబ్బులు కట్టేంత వరకు ఓకే, రేపు ఏదో అవిగేషన్స్ వస్తాయి. గేమ్కి వెళ్తావు, లేకపోతే బిర్యానీకి వెళ్తావు, లేకపోతే సినిమాకి వెళ్తావు, లేకపోతే ఫోన్లు మాట్లాడుతావు, ఫోన్ బిల్ కట్టేసినావు. మరి ఏంటి? ఎంతమంది ఆల్మోస్ట్ 35+ స్టూడెంట్స్ గాట్ ఎన్రోల్. బట్ కన్సిస్టెంట్ ఎంతమంది వస్తున్నారు మన క్లాస్కి? ఇక ఆన్లైన్లో అయితే ఇంకా కుప్పలు ఉన్నారు. మరి వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నాకు గుర్తుంటుంది 2012లో వెన్ ఐ వెళ్ళినప్పుడు క్లాస్ మొత్తం నిండిపోయింది. క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 800-900 మెంబర్స్ ఉంటారు. అది వెళ్ళగానే పిచ్చెక్కుతుంది అసలు, ఏంట్రా ఇంతమంది. కొన్ని రోజులు ఏంటంటే వాడు ముందే వస్తాడు. ఇక 7 o'clock క్లాస్ అంటే వాడు 6 o'clock 5:30కి వచ్చి కూర్చుంటారు. ఆ ఎర్ర బస్సులో ఖర్చీఫ్ వేసినట్టు వాడు కూర్చుంటాడు. ఇక భారీ 2 రోజులు నువ్వు సీట్ ఆపు, 3 రోజులు నేను ఆపు అని చెప్పి అట్లా కూర్చుంటాం. వెనకాల కూర్చుంటాం, ముందట కూర్చుంటాం, నానా రచ్చ జరుగుతుంది. అది చూసి అయిపోయిందని, నా పని అయిపోయింది అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, 1 month కానీ నువ్వు సీట్లో ఖర్చీఫ్ వేయాల్సిన అవసరం లేదు, అవే దొరుకుతాయి. అంటే అంతా నిండిపోయింది. ఆ ఫస్ట్ 10 రోజులు 3-4 ముచ్చట అంటారు కదా, అయిపోయిన తర్వాత ఏముండదు, వెళ్ళిపోయింది. అక్కడే కాంపిటీషన్ అంతా వెళ్ళిపోయింది. వీళ్ళు మేధావులు తయారైపోతారు. ఎవరైతే కాలేదో వాళ్ళు ఒక రియలైజేషన్కి వస్తారు, ఇదంతా కాదు, నాకు చాలా సోర్సెస్ ఉన్నాయి, నా అంతలో నేనే సంపాదించుకుంటాను అంటాడు. వాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడే పడి చేస్తాడు, రాదు, ర్యాంక్ రాదు. ఎవడో మాటలు వింటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది. నాకు నిన్న 2022 బ్యాచ్ స్టూడెంట్, ఒక ఆన్లైన్ స్టూడెంట్ క్లాసెస్ తీసుకొని, సార్ నేను ఏం వినలేదు, నేను ఆన్లైన్ అంటే నేను సెల్ఫ్గా చదువుకున్నాను, చదవగలుగుతాను అనుకొని నాకు మళ్ళీ రెన్యువల్ చేస్తారా సార్ అని. అంటే నువ్వు కోచింగ్కి వచ్చి తీసుకొని ఎవరో ఏదో చెప్పారని చెప్పి చదవక ఏదో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ అది ఫెయిల్ అయిపోయి లైఫ్ అంతా టైం ఇవ్వదు మనకి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఎవరి మాట వినదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మేడ్ మేధావులు అయిపోతారు ప్రిపరేషన్లో. తర్వాత రియలైజ్ అవుతారు, నేను అది తప్పు చేశాను, ఇది తప్పు చేశాను. అసలు చూడండి, 1000 మంది ఉన్న వాళ్ళు 200-300 మంది కూడా ఉండరు, అసలు అంతమంది కూడా ఉండరు. ఇంకా పడుకుంటారు మళ్ళీ క్లాస్కి వచ్చి. ఈ సీరియస్నెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదే అన్ని ప్లేసుల్లో ఇదే కథ, ఇదే థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఏదైనా హడావిడి జరిగింది అనుకోండి, పిచ్చ ఫోన్ కాల్స్ వస్తాయి. యాజ్ ఇఫ్ ఇంకా ఇవ్వాలి. నాకు వచ్చిన కాల్స్లో, సార్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే నేను కొట్టేస్తాను అంట. నువ్వు కొడతావు అంటావు. 3 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళే ఫోన్ చేస్తారు, సార్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే కొడతాను. ఒరే బాబు, నువ్వు 3 నెలల ముందు చేస్తే 2 సబ్జెక్టులు అయిపోయేవి, ఎన్ని రోజులు అడుగుతావు ఈ కాల్? ఐరనీ ఏంటంటే సంవత్సరాలు అడుగుతారు మళ్ళీ. ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఆల్సో. అంటే ఒక నోటిఫికేషన్ పోయి అప్పుడెప్పుడు అడిగి వాళ్ళేదో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని నాకు తప్పైపోయింది ఇప్పుడు నేను చేస్తాను సార్ అంటే. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మైండ్ చెప్తుంది ప్లాన్ వేసుకోమని, కానీ ప్లాన్ అందరు వేసుకుంటారు. నేనే ఫ్రీ ఇస్తాను ప్లాన్స్, బట్ ఎవడు ఇంప్లిమెంట్ చేస్తాడు? నో వన్ విల్ ఇంప్లిమెంట్. హార్డ్లీ 0.001% విల్ ఇంప్లిమెంట్. ఆ ఇంప్లిమెంట్ చేసినోడికి సక్సెస్ వస్తుంది.
సరే ప్లాన్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ వస్తుంది, బట్ ప్లాన్ షుడ్ బి సైంటిఫిక్. ఇఫ్ యూ మేక్ అ వర్స్ట్ ప్లాన్ అండ్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ద వర్స్ట్ ప్లాన్, అగైన్ ఇట్ విల్ బి అ ఫెయిల్యూర్. అందుకే ప్లాన్ షుడ్ బి ఎఫెక్టివ్ అండ్ ఇంప్లిమెంటేషన్ షుడ్ బి ఈవెన్ మోర్ ఎఫెక్టివ్. దేర్ షుడ్ బి సమ్వన్ టు మానిటర్. నాకు గుర్తుంటది, యునో ఈ ఆస్పిరెంట్స్ రూమ్స్కి వెళ్ళినప్పుడు దేర్ విల్ బి అ వైట్ కలర్ పేపర్, A4 సైజ్, వేకింగ్ అప్ అట్ 5 o'clock. సో 5 to 6:30 వన్ స్టడీ, 6:30 to 7:30 రిక్రియేషన్, 7:30 to 8:30 దిస్. అసలు అది చూస్తే ప్యాక్ అయిపోతుంది అసలు మొత్తం షెడ్యూల్. అసలు ఫోన్ మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు. అది రాస్తారు. ఇక రాత్రి అంతా చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. అమ్మయ్య ప్లాన్ వేసుకున్నాను కదా, ఇక ర్యాంక్ కొట్టేశాను అనుకుంటా. అది 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. ఇక ఇంప్లిమెంటేషన్ దేవుడెరుగు. అక్కడ హాయిగా చక్కగా ఒక మ్యూజియం తయారవుతుంది. రూమ్లోకి వచ్చిన వాళ్ళందరూ, నాకు గుర్తుంది యాక్చువల్గా ఇది, నేను నా ఫ్రెండ్ ఉండేవాళ్ళు. వాడు ఎంత చక్కగా వేసుకున్నాడంటే వాడు 5:30కి లేస్తాడు. వాడు ఏ రోజు 7:30కి లేచినోడు కాదు. అంటే 5:30 నుంచి వాడు ప్లాన్ స్టార్ట్ అవుతుంది, లేచేది మాత్రం 7:30. అరే ఎందుకురా ఇది చేసినావు అంటే, అరే నేను మొన్న ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళినా, ఆయన రాసిండు, నేను కూడా రాసుకున్నాను. ఈ రూమ్లోకి ఎవరైనా వస్తే వాడికి భయం వేస్తుంది. రూమ్ అంతా మ్యాప్స్ ఉంటాయి, రూమ్ అంతా స్టిక్కీ నోట్స్ ఉంటుంది, ఏమేమో ఉంటాయి రూమ్లో. ఒరే నేను ఏ ప్రపంచంలోకి వచ్చినా అనిపిస్తుంది. సో నా రూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేది. బట్ ఏంటి ఇవన్నీ కనిపించవు. సో అందుకే దీనికి కావాలంటే ఫస్ట్ థింగ్ 3 things ఇంపార్టెంట్. ఒకటి, డిజైర్ ఈజ్ ఇంపార్టెంట్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. కరేజ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. డిజైర్ ఒక్కటే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఈ 2 చేయడానికి నీకు సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఈ డిజైర్ కరేజ్ అన్నాను కదా, ఊర్లో ఏదో అవమానం వస్తుంది, ఇమ్మీడియట్ గా అవమానాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి డబ్బులన్నీ కట్టుకొని హైదరాబాద్ వస్తుంది. నిన్న ఎవరో ఒకరికి గ్రూప్ 1 వస్తుంది, నీ ఫ్రెండ్, వాడు నీకు రెస్పాండ్ అవ్వడు, వాడి మీద కోపం, వీడి పని ఇది కదా, వీడి పని ఏం చెప్తాను, నేను ర్యాంక్ సాధిస్తాను అని చెప్పి వాడి మీద ఏదో కోపంతో డబ్బులు వచ్చేసి వస్తాయి. నీ ఫ్రెండ్ ఏదో బ్రేకప్ అవుతుంది, నీకు అవమానం వస్తుంది, ఇంట్లో ఎవరో అవమానించారు, ఇవన్నీ చాలా బుర్ర హీట్ ఎక్కుతుంది, వచ్చేస్తుంది. చాలా స్ట్రాంగ్ డిజైర్తో వస్తావు, చేస్తాను ఏదేతో చేస్తానని చెప్పి. అయిపోయి 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 1 month అవుతుంది, 2 months అవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది కాన్ఫిడెన్స్ అంతా. ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు ఏదో అన్నారు, తర్వాత ఈ కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే చుట్టుపక్కల యూపీఎస్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఎందుకంటే ఫస్ట్ నీకు ర్యాంక్ రావద్దని వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే నీకు ర్యాంక్ వస్తే వాళ్ళకి సమాధానం చెప్తావు కదా నువ్వు, నీ వల్ల ఏమవుతుంది. సో యూనో చాలా 20 years కిడ్ ఉన్న వాళ్ళను మన తెలంగాణలో గ్రూప్ 1, 38 years దట్ లేడీ, ఆమెకు 20 years కిడ్ ఉన్నారు. 20 అంటే కిడ్ అనొద్దు, వాళ్ళని 20 years. వాళ్ళని పెట్టుకొని నువ్వు ఎట్లా చదివావు నాకే అర్థం కాదు. ఏదో నేను చెప్తూ ఉంటాను కానీ 20 years అన్నప్పుడు నీ వల్ల ఏమవుతుంది ఫీలింగ్ వస్తుంది. 2 పిల్లలు, ఎన్ని ఉంటాయి ఇంట్లో పనులు, దే క్రాక్డ్ ఇట్. అను కుమారి అని చెప్పేసి ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఆమె కూడా పిల్లలు. సో వే బ్యాక్ కోచింగ్ తీసుకుంటున్నది, అది ఇయర్ కోచింగ్ తీసుకుంటుంది, షీ క్రాక్డ్ ఇట్. సో ఆ యూపీ హర్యానాలో ప్యాట్రియార్కల్ సొసైటీ ఎట్లుంటో తెలుసు, వాళ్ళని అసలు కోచింగ్కి రానివ్వరు. ఏదో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను ఇంకేదో అబద్ధాలు చెప్పి వచ్చే రోజులు కూడా ఉంటాయి. బట్ ది క్రాక్డ్ ఇట్. ఇది అన్నిందంటే ఈ డిజైర్, ఈ కరేజ్ ఎంతున్నా సెల్ఫ్ బిలీఫ్ ఇంపార్టెంట్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఏమనిపిస్తుంది, నీ నమ్మకం ఎప్పుడు పోతుందంటే, నువ్వు ఒక పర్సన్తో మాట్లాడుతావు, కోచింగ్ తీసుకుంటున్నాడు, వాడికి 2-3 ఆన్సర్లు నీకంటే ఎక్కువ తెలుసు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను వేస్టింగ్ వీడి ముందు, ఈయన అన్ని చెప్తున్నాడు నాకేం. అప్పుడు నీ నమ్మకం పోతుంది. అంటే నీ సెల్ఫ్ బిలీఫ్, నువ్వు ఎన్ని రోజులు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు. నీ మీద నీకే నమ్మకం లేకపోతే ఇంకెవరికి వస్తుంది నమ్మకం? మీ డాడీకి వస్తుందా, మీ మమ్మీకి వస్తుందా, నీ చుట్టుపక్కల వాళ్ళకి వస్తుందా? నీకు 0 మార్కులు ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, 0 marks వచ్చాయి టెస్ట్లో. 0 మార్కులు వచ్చిన తర్వాత ఆబ్వియస్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, సెల్ఫ్ బిలీఫ్ పోతుంది. బట్ నువ్వు నిలబడాలి కదా, ఇంకా వేరే చాయిస్ లేదు కదా. నా దగ్గరకు వచ్చేదైనా జంతర్ మంతర్ ఉందా సార్ అంటే ఇస్తాను నేను, కానీ ఏ జంతర్ మంతర్ ఉండదు అక్కడ, మంత్రం ఉండదు. నాకు ఇట్లాంటి బిలీఫ్ ఉండేది. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్, మాకు చెప్పే ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, వీళ్ళందరితో ఛాయ్ తాగాలి, వీళ్ళందరి దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి, వీళ్ళతో బాగా మాట్లాడితే వాళ్ళకి అన్ని సీక్రెట్స్ చెప్తారు, మనకన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారని. ఇదే మన సెమిస్టర్ ఎగ్జామా, వాళ్ళకి ఏదో తెలిసి వాళ్ళు ఏదో ర్యాంకులు కొట్టడానికి ఈ బిలీఫ్లో ఉంటాం. ర్యాంకర్ రాగానే ఏం చేసావు అని అడుగుతాం, ఏది ఉండదు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే ఛాన్స్ ఉంటుంది. ఆ నమ్మకం ఎట్లొస్తుంది అనుకుంటే, నీకు రాదు అని ఎవరైనా చెప్పినా వస్తుంది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకవేళ నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ గానైనా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి అని. ఆర్టిఫిషియల్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ బిలీఫ్ని ఇస్తుంది, నీ మీద నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఇండియా గట్టిగా కొట్టింది, నిన్న పోయింది సౌత్ ఆఫ్రికా తోటి, ఏమైపోయింది? సెల్ఫ్ బిలీఫ్ మొత్తం పోతుంది, ఇండియా పని అయిపోయిందండి. పాకిస్తాన్ ఉన్నది, ఏ రోజు గెలవలేదు,
ఒక్కసారి ఇండియా మీద గెలవని ఇక గాల్లో తేలుతారు, మీరు ఆరు చూడాలి ఇంకా వీళ్ళ పని. ఇప్పుడేమో లేక లేక ఒకటి గెలిచినావు, ఇంత బిల్డప్ అనిపిస్తుంది. కావాలి మరి మనిషికి సెల్ఫ్ బిలీఫ్. నువ్వు ఫెయిల్ అయిన ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకోండి, ఎంత నమ్మకం ఉంటుందంటే వాడు ఏం చెయ్యడు, నేను అది చేసినా ఇది చేసినా అని ఎంత బలంగా చెప్తాడంటే నమ్ముతాడు అవతలవాడు, అమ్మ వీడు నిజంగా చేశాడేమో అని. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, చచ్చినా గెలవదు ఆ పార్టీ, మీకు తెలుసు. కానీ మీ ముందుకొచ్చి ఏం చెప్తారు వాళ్ళు, ఈసారి గెలిచేది మేమే, రాసి పెట్టుకోండి, నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను గెలవకపోతే అంటారు. ఓడిపోతారు, అన్నీ అయితే రాజకీయ సన్యాసం గుర్తురాదు మళ్ళీ. చాలా చెప్తుంటాం, చాలా అవుతుంటాయి అంటారు అంతే. ఇవన్నీ ఎందుకు? ఓడిపోయేవాడు కూడా గెలుస్తానని ఎందుకు చెప్తాడు? సెల్ఫ్ బిలీఫ్ అందరికీ తెలియాలి. ఇప్పుడు ఓడిపోయే పార్టీ నాయకుడు వచ్చి మన పార్టీ ఏం గెలుస్తుంది అంటే కింద క్యాడర్ మొత్తం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకు ఉత్తేజం తీసుకురావాలంటే సెల్ఫ్ బిలీఫ్. నాయకుడికే సెల్ఫ్ బిలీఫ్ లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి వస్తుంది? ప్రిపేర్ అవుతున్న నీకే సెల్ఫ్ బిలీఫ్ లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే నీ పేరెంట్స్కి వస్తుందా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వస్తుందా? సో నువ్వు నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్లాన్ and have a strong implementation. Without strong plan, without strong implementation, it is impossible. సరే నువ్వు ప్లాన్ చేసుకున్నావు, ఇంప్లిమెంట్ చేస్తున్నావు, మళ్ళీ దీనికి సెల్ఫ్ బిలీఫ్ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ టుడే యూ ఫెయిల్ టు అచీవ్ ద టార్గెట్స్, ఏమవుతుంది మైండ్కి? కాదు అనే ఫీలింగ్ వస్తుంది. అయినా కానీ నువ్వు ఇచ్చుకోవాలి, ఇంకా వేరే చాయిస్ లేదు. టార్గెట్ రీచ్ అవ్వలేదంటే రేపు రీచ్ అవ్వాలి. సో నీకు నువ్వే ఫ్యూయల్ని పంప్ చేసుకో, కొడుతూనే ఉండు. ఐఐటీస్ ఎన్ఐటీస్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టని వాళ్ళు ఉన్నారు. సో నార్మల్ కాలేజీలో కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టని వాళ్ళు ఉన్నారు. ఎవ్రీవేర్ అన్ని చాయిసెస్ ఉన్నాయి. సో బీ స్ట్రాంగ్. ఏది చదవబుద్ధి కాలేదనుకోండి, క్లాస్కి రండి అంతే, ఏం చదవకండి. కమ్ టు ద క్లాస్, లిజన్ టు ద క్లాస్, ఓన్లీ బై హార్ట్ దోస్ థింగ్స్ విచ్ వి డెల్ట్ ఇన్ ద క్లాస్. మీకు ఎందుకు రాదు నేను చెప్తాను. నువ్వు ఏ స్టాండర్డ్ బుక్ పట్టుకో, డైలీ వన్ మెయిన్స్ ఆన్సర్, మేము ఇస్తున్న ఆన్సర్ రాయండి. వీకెండ్స్లో ప్రిలిమ్స్ పెడుతున్నాను, మెయిన్స్ పెడుతున్నాను. జస్ట్ ఆ టెస్ట్ సిరీస్ రాయండి, ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ పెడితే మెయిన్స్ ఆన్సర్స్ చూసుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఫ్యాకల్టీతో వెంటపడి ఆన్సర్స్ ఇవాల్యుయేట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు ఏ స్టాండర్డ్ బుక్ అక్కర్లేదు. యూపీఎస్సీ ఏదైనా ప్రొఫార్మా ఇచ్చిందా స్టాండర్డ్ బుక్స్కి? మరి ఎందుకు ఇన్ని స్టాండర్డ్, ఇది స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ ఎవరు చెప్పుకుంటారు? ఎవరికి వాళ్ళకు మార్కెటింగే, ఏదైనా మార్కెటింగే. సో స్టాండర్డ్ బుక్స్ చదివితే వస్తుందన్న లేదు, రాలేదని కూడా లేదు. సో చిన్నదాన్ని చదువుకోండి, కాన్ఫిడెంట్గా చదవండి, యూ విల్ గెట్ దిస్. సో ఏం లేదు, ఇప్పుడు చూడండి, నిన్న మొన్న ఇప్పుడు ఐ జస్ట్ టెల్ యూ, ఎప్పుడు వచ్చాడు నితిన్ సాయి? కొన్ని రోజులే. నితిన్ సాయి కంటే ముందు వచ్చిన వాళ్ళకంటే మంచి మార్కులు వచ్చాయి. అంటే వెనకలున్న వాళ్ళు మళ్ళీ బాగా చదవట్లేదని కాదు, ఈయనేదో బాగా చదువుతున్నాడు అని కాదు. బట్ ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓడలు బండ్లు అవుతాయి, సో అది కింద కింద పైన అవుతుంది అంటారు కదా. సో ఏదైనా జరుగుతుంది. సో ఒక నమ్మకంతో ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు. సో ప్రిలిమ్స్కి ఎన్నో రోజులు లేదు, అటెంప్ట్ ఇచ్చి చూడండి. ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఈజీ. కానీ ఊరికి ఈజీ అనుకోకండి. ఎప్పుడు చూసినా నా దగ్గరకు వస్తారు, ఒక్క ప్రిలిమ్స్ టెస్ట్ రాయరు, సార్ నాకు ప్రిలిమ్స్ చాలా ఈజీ, మెయిన్స్కి ఏం చేయాలో చెప్పండి సార్ అంటే. సరే ఒక ప్రిలిమ్స్ టెస్ట్ ఇస్తాను, 10 మార్కులు కూడా రావు. మళ్ళీ చూడండి 10 మార్కులు కూడా రావు, అయినా కానీ నాకు ప్రిలిమ్స్ ఈజీ అంటారు మళ్ళీ. సార్ ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ, టెల్ మీ వాట్ టు డూ ఇన్ మెయిన్స్. ఫస్ట్ మెట్టు ఎక్కు, నువ్వు ఆ మెట్టు ఎక్కకుండా రెండో మెట్టుకు ఎక్కుతా అంటావు. ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది? మొత్తం ఫెయిల్ అయిన తర్వాత, సార్ నేను తప్పు చేసిన, ప్రిలిమ్స్ కష్టం, మెయిన్స్ ఈజీ అంటారు మళ్ళీ. సో థింగ్స్ ఉంటాయి, డు నాట్ ఇగ్నోర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్సే కష్టం, మెయిన్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను. 6 lakhs అనుకోండి వర్స్ట్ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, 6 lakhs నుంచి ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు మెయిన్స్కి? 14-15,000. అంటే మేజర్ ఎలిమినేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? 15,000 నుంచి 3,000 తీసుకుంటారు ఇంటర్వ్యూకి. అంటే మేజర్ జరిగేదంతా ఎక్కడ? ప్రిలిమ్స్. అంటే నువ్వు బిలీవ్ చేసేదేంటి? ప్రిలిమ్స్ ఈజీ. మరి అంత ఈజీ ఉంటే కొట్టి చూపించు దమ్ముంటే. అంటే 4-5 ప్రిలిమ్స్ కావు మళ్ళీ కొంతమంది, మళ్ళీ ప్రిలిమ్స్ ఈజీ అంటారు. అదొక ఐరనీ, నాకు అర్థం కాదు. మరి నీకు ఇన్ని ప్రిలిమ్స్ కాలేదు, మళ్ళీ ప్రిలిమ్స్ ఈజీ అని ఎట్లా అంటావు? సో అదొక వేరే ఊహా ప్రపంచంలో ఉంటారు ఆస్పిరెంట్స్ అందరు. కమ్ అవుట్ ఆఫ్ దట్. లేవండి, గట్టిగా కూర్చొని చదవండి. ప్రిలిమ్స్లో ఈ మెయిన్గా ఒక 100 మార్క్స్ దాటించండి, యూ విల్ గెట్ దిస్. బీ స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్.